బాగుందండి, చాలా బాగుంది. ఇలాగా ఆనందిస్తూ ఇక్కడ కూర్చోండి. ఏమిటండి కర్ణం గారు? లేకపోతే ఏమిటండి, రామయ్య గారి తాతగారు ఈ గుడి కట్టించారట. ఈ వైభవానికంతటికి కూడా కారణం ఘోరేనట. మీ దగ్గరే కనుక యాసులు ఫలాలు ఇవ్వకపోతే ఈ వైభవం జరిగేదానంట. ఆ మాటకు వస్తే రామయ్యకి బదులు పీట మీద మీరే కూర్చోండి. జానకి పక్క నేనా? రామయ్య గారు ఇంటే ఇప్పుడు ఆయన చేయగలరండి. కర్ణం గారు అంతా లిటికలేసిన. ఇంకా ఏం కారణం? ఉద్యోగం ఎప్పుడో ఊడిపోయిందిగా. ప్రభుత్వం డబ్బు తినేస్తే ఉద్యోగం తీసేది ఇంకా నయం, జైల్లో ఎట్టేయగలరు. అబ్బాయి, నా మీద ఎవరో కిట్టిన వాళ్ళు ఈ వాదు వేశారు. ఇక జరిగేది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు చేయండి. అబ్బాయి అంజి, బానకాలు, నాగులు, జోగులు ఈ రోజు లగాయతు మీతో పాటు రాయుడు గారు సేవ చేయడానికి నేను నిర్ణయిస్తున్నాను. ఏమంటావు అబ్బాయి? నానేదంటాను. ఏడు బాబు ఆగండి ఆగండి, అక్రమం అక్రమం ఇది. దేవుడి పొలానికి నీళ్లు పెట్టకుండా కట్ట అడ్డ వేస్తున్నారు. అక్రమం ఇది, అన్యాయం. దేవుడి పొలం మాత్రం రెండో పంట కూడా ముందుగా నీళ్ళు పెట్టాలా? దేవుడి పొలాన్ని ముందుగా పెట్టద్దు. బాబు 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 చూడండి, దేవుడి పొలానికి నీళ్లు పెట్టకుండా. ధర్మయ్య, ఏమైందిరా? అర్థంగా వేస్తున్నారు. చూడండి బాబు, కొడుతున్నారు బాబు. మర్యాదగా కట్ట తెలుస్తారు లేదా? ఏం చేస్తాను? యాదవను యాదవని యాదవను తిండి కూడా ఠికానా లేని నీకు దేవుడి మాన్యాలు సాగు చేయగానే ఒళ్ళు మత్తెక్కిందా? నా మనుషులు నా చేలకు నీళ్లు పెడుతుంటే ఎదిరించేంతటి గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ముందుగా దేవుడి మాన్యానికి నీళ్లు పెట్టడం ఆచారం కదా బాబు గారు. ఆచారం కాదురా, అపచారం. నోరు లేని ఆ దేవుడికి మా తాతలు భూములు రాసివ్వడం నీ కడుపు నింపడానికి. అందుకే నీ కళ్ళు మూసుకుపోయాయి. నీకు తోడు ఆ గోపిగాడు వచ్చి మా మనుషుల మీద చెయ్యి చేసుకోవడానికి ఎన్ని వేల గుండెలు ఉండాలి. దీనికి శిక్ష ఏంటో తెలుసా? ఆ గోపిగాడు మా మనుషుల్ని ఎన్ని దెబ్బలు కొట్టాడో అన్ని నీ మీద పడతాయి. బాబు భరించాలి. ఆయన కొడితే నువ్వేసిపోతావేంటి ఏడుపుకోమని? ఎవరో ఏం చేయమన్నావు? వాడిని కొట్టినందుకు అయ్యగారు చేతులు ఎంత కలిసిపోయాయో. అయ్యగారు తీసుకుంటే ఏడుస్తున్నా వేటి పొలాన్ని చూపిస్తారు మరి. ఒక్క తీర్పేమిట్రా అంజయ్? రాయుడు గారి ఓర్పు నేర్పు ఆనాటి రాయిల్నే మరిపిస్తుంటారు. ఆహా, ఎట్టాగైనా కెరళం కెరళమే. ఈ రేసును ముక్కును చూశారు. అమృతం నాకునే అమృతం ముక్కనే ఉంటుంది ఏంటి? ఒరే మంత్రిగా, మరి ఎలా ఉంటుందే? అయ్యగారు తాగుతున్నారు చూడు, అలా ఉంటుంది అమృతం. చచ్చిపోనండి ఇలా ఉంటుంది. అయ్యా రాయుడు గారు, చిన్న చిన్న గొడవలు మీకెందుకండి? ఆ దేవుడు మాన్యం 10 ఎకరాలు ఈ నాగుల మొహాన పడేయండి. మీ చెప్పుకున్న నాడాలే పడుంటాడు. తప్పు కరణం గారు. నాడా అయితే టకా టకా గోల చేస్తుంది. చెప్పు కింద పువ్వులా ఉండాలి, కాలు కింద మట్టిలా ఉండాలి. ఆనకాల గారికి కూడా కవిత్వం వచ్చేస్తుంది. మరి ఏంటనుకుంటున్నావు ఏంటి? అయ్యగారు సావాసం చిత్తం మరి సెలవు ఇచ్చారు కాదు. రామయ్య గారు ఒప్పుకుంటే నా ఆద్యంతమే ఉంటుంది లేదు గారు. కరెక్ట్ కరణం గారు. మరి సమాజపోతాం ఏంటి? ఇంకేముంటది? భోజనం. ఆశా ఆశా ఇది అస్తమానం తిని గొడవే, వేరే పని లేదు. దొరగారు, ఆటకి ఒక లక్క పెడతను ఏర్పాటు చేయమంటారా? వద్దుగానే వాసన చూడటానికి మల్లెపూచ. మీరు అంటారని ముందుగానే తెలిసి ఏర్పాటు చేశాను. ఆశా ఆశా ఇలా ఉంది ఏంటబ్బా? నాకు సిగ్గేస్తుందబ్బా. ఏంటబ్బా ఇలా అంటుంది డబ్బా? నాకు సిగ్గేస్తుందబ్బా. 2 సంవత్సరాలుగా ధ్వజస్తంభానికి రాగిరేకులు చేయిద్దామని అనుకుంటూనే ఉన్నాం. కానీ ఇంతవరకు చేయించలేకపోయాం. ఈ సంవత్సరమైనా చేయిస్తే బాగుంటుందని నా మనవి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? శ్రీరామనవమి ఉత్సవాలకే బోలెడంత ఖర్చు అయింది.
మళ్ళీ రాగిరేకు తాపడం అంటే సామాన్యమా? పోనీ ఆ డబ్బుతో స్వామివారి పేరునే ఒక ధర్మసత్రం కట్టిస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుందిగా. ఆహా, ఉన్న డబ్బంతా సత్రానికే ఖర్చు పెట్టేస్తే రేపు ఏదైనా ముఖ్యమైన అవసరం వస్తే అయితే ఓ పని చేద్దాం, మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఆ డబ్బుతో స్వామివారికి నగలు చేయించేద్దాం. ఆ డబ్బు నా దగ్గర ఉంటే ఖర్చు పెట్టేసుకుంటాను భయమా? భయం ఎందుకండి? మీ దగ్గర డబ్బు ఉంటే ఖజానాలో ఉన్నట్టే. ఇప్పుడు స్వామివారికి నగలు చేస్తే ఆ గత అలం చేతులు మీ దగ్గర ఉండవు. ఏమండి రావయ్య గారు? అంచేత స్వామివారికి 50,000 రూపాయలు పెట్టి నగలు చేయించేందుకు గాను కమిటీ వారు ఏకగ్రహంగా ఆమోదించడం అయినది. ఓహో, చాలా బాగుంది. అది